మొన్నటి వరకు లక్షకు చేరువలో ఉన్న గోల్డ్ రేట్స్ తగ్గుముఖం పడుతున్నాయి. 24 క్యారెట్ల తులం బంగారం ధర 90,380 రూపాయలుగా ఉండగా 22 క్యారెట్ల తులం బంగారం ధర 82,850గా ఉంది. అంటే 2.5 తగ్గినట్టయింది. బంగారం ధరలు ఇలాగే తగ్గుతాయా? కొనుగోళ్లకు ఇది సరైన సమయమా? రానున్న రోజుల్లో బంగారం ధరలు ఎలా ఉండొచ్చు? మా ప్రతినిధి అంజుమ అందిస్తున్న డీటెయిల్స్ చూద్దాం. పసిడి ప్రియులకు శుభవార్త. మొన్నటి వరకు లక్షకి చేరువలో ఉన్నటువంటి బంగారం ధరలు ప్రస్తుతం దిగొస్తున్నాయి. కనీ విని ఎరుగని రీతిలో 3 రోజుల్లోనే అత్యధికంగా కూడా బంగారం ధరలలో మార్పులను చూస్తున్నాము. అయితే ప్రస్తుతం 22 క్యారెట్ల బంగారానికి ఎంత ధర ఉంది, 24 క్యారెట్ల బంగారానికి ఎంత ధర ఉంది అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ప్రస్తుతం మనం కేపీహెచ్పిలో ఉన్నటువంటి సిఎంఆర్ లెగసీ ఆఫ్ జ్యువెలరీలో ఉన్నాము. మనతో పాటు బ్రాంచ్ మేనేజర్ దినేష్ కల్వాణి గారు ఉన్నారు. మిగతా విషయాలను ఆయన మాటల్లోనే అడిగి తెలుసుకుందాము. నమస్తే సార్. సార్, చూస్తున్నాము మొన్న మనం చూస్తే దాదాపు 93,000 వరకు కూడా బంగారం ధరలు అనేవి వెళ్ళాయి. ఇంకొన్ని రోజుల్లోనే లక్షకు చేరువలోకి కూడా వెళ్తుంది అని చెప్పేసి అని అనుకున్నాము. అయితే అనుకోని విధంగా ప్రస్తుతం కొంతవరకు తగ్గాయి. సో ప్రజెంట్ ఎలా ఉన్నాయి ధరలు? ప్రజెంట్ ధర 22 క్యారెట్ 8,285 ఉంది. 24 క్యారెట్ ఏమొచ్చి 9,036 రూపీస్ ఉందండి. ప్రజెంట్ రేట్ అది ఉంది. ఇంకా ఫ్యూచర్లోనే ఇంకా కొద్దిగా ఒక 100 వరకు ఛాన్స్ ఉంది తగ్గడం, కానీ పెరగడం అయితే ఫుల్ ఫ్లోటింగ్లో ఉంది. ఆల్మోస్ట్ ఆల్ లక్ష రూపాయలు అయితే టచ్ అవుతుందండి ఎనీ మూమెంట్లోనే. ఓకే, సో మొన్న చూసుకుంటేనేమో దాదాపు 85,000 వరకు కూడా మనకు 22 క్యారెట్స్ అనేది వెళ్ళింది. అయితే ప్రస్తుతం చాలా వరకు తగ్గింది. ఎందుకు అంటారు? అంటే డిపెండ్ అపాన్ ద షేర్ మార్కెట్ అంతాను. లండన్ బిడ్డింగ్ పెట్టి వస్తుంది, మన చేతిలో ఏమి ఉండదు, ఇండియాతో సంబంధం ఉండదు. ఓన్లీ లండన్ బిడ్డింగ్లోని బిడ్డింగ్ ఎలా ఉంటుందో దాన్ని పెట్టి రేట్లు తగ్గితే పెరుగుతాయి. ఓకే, సో రానున్న రోజుల్లో పరిస్థితి ఎలా ఉండొచ్చు? అంటే ఇంకొంచెం తగ్గే అవకాశాలు ఏమైనా ఉన్నాయా, లేదు అంటే పెరిగే అవకాశాలు ఉన్నాయా? ఇప్పుడు నేను ఇన్ని సంవత్సరాల నుంచి చూస్తూ వస్తున్నానండి. 2-3 రోజులు తగ్గాయి అనుకోండి, బంపర్లో పెరుగుతాయి. ఓకే, సో ఇప్పుడు 250-280 రూపాయలు తగ్గింది వితిన్ 3-4 డేస్లో. మీకేమొచ్చి 1 షాట్లోనే 400-500 పెరగవచ్చు కూడా. సో ఎవరికైనా కొనాలని ఉంటే ఇప్పుడు కొనడమే మంచి ఛాన్స్ అంతే. మనం తగ్గుతుందని ఆగి ఉన్నాం అనుకోండి, రేటు పెరుగుతూనే ఉంటుంది. సో శుభకార్యాలు ఏవైనా సరే కొంచెమైనా బంగారం కొనాలని చెప్పేసి అని చాలామంది అనుకుంటూ ఉంటారు. శుభకార్యాలైనా లేదంటే పండుగల సమయంలో అయినా, ముఖ్యంగా పెళ్ళిళ్ళకు. అయితే పెరుగుతున్న ధరలు కొనాలా వద్దా అనేటువంటి ఒక సందిగ్ధావస్థలో అయితే ఉన్నారు కస్టమర్లు. సో ప్రజెంట్ ఎలా ఉంది మార్కెట్? మార్కెట్ ఓకేనండి, మార్కెట్ బాగానే ఉంది. అందుకే మేమేం చేసామంటే మా స్పెషాలిటీగా లైట్ వెయిట్ జ్యువెలరీ ఇంట్రడ్యూస్ చేసాం. మీకు లైట్ వెయిట్ జ్యువెలరీ అంటే మీరు 50 గ్రాముల వస్తువు కొన్నది 40 గ్రాములకి వచ్చేస్తుంది. అంత లైట్ వెయిట్లో మెయింటైన్ చేస్తున్నాం. ఈవెన్ నెక్లెస్లు కూడా మీకు 10 నుంచి స్టార్ట్ చేసాం, 10 గ్రామ్స్ నుంచి 10 నుంచి 20-25 వరకు. ఇన్నాళ్ళు అయితే 40-50 గ్రామ్స్లో నెక్లెస్ ఒకటే వచ్చేది. ఇప్పుడు మీకు 40 గ్రామ్స్లో నుంచి హారాలు వేస్తున్నాం మేము, లాంగ్ వన్. ఓకే, సో నార్మల్గా మనకి శుభకార్యాలు పెళ్ళిళ్ళ సీజన్లో ఇది వరకు అంటే ధరలు కొంచెం తక్కువగా ఉన్నప్పుడు మార్కెట్ కానీ అప్పుడు ఎలా ఉండింది, ఇప్పుడు కస్టమర్ల దగ్గర నుంచి ఆ రెస్పాన్స్ అనేది ఏ విధంగా ఉంటుంది? రెస్పాన్స్ అంటే మా కలెక్షన్ పెట్టి మా కస్టమర్లు మా దగ్గరకు వస్తున్నారండి. ఎందుకంటే మా కస్టమర్లు రేట్ చూడట్లేదండి, కలెక్షన్ చూసి మా దగ్గరికి స్టెప్పింగ్ వస్తున్నారు. అండ్ దే ఆర్ గోయింగ్ ఫర్ ఇట్, బై చేస్తున్నారు. పెళ్ళిళ్ళు కూడాను, ఏ పండుగ వచ్చినా పెళ్ళికి వచ్చినా సరే సిఎంఆర్ కస్టమర్స్ ఎక్కడికి వెళ్ళరండి, మన షాప్కి వస్తారు. ఓకే, సో నార్మల్గా బంగారం ధరలు పెరుగుతున్నాయి అంటే కొనే వాళ్ళతో పాటు ఇన్వెస్ట్ చేయాలి అనుకునే వాళ్ళు కూడా పెరుగుతూ ఉంటారు కదా. మరి అందుకు సంబంధించినటువంటి కాల్స్ కానీ ఎంక్వైరీస్ కానీ మీకు వస్తున్నాయా? కాల్స్ వస్తుంటాయండి. ఉన్నది ఉన్నట్టు ఎక్స్ప్లెయిన్ చేస్తాం, మేము చేసి చెప్తూ ఉంటాం అనమాట. ఏదైనా 50-100 తగ్గినా సరే మళ్ళీ పెరుగుతుంది. సో యూ జస్ట్ టేక్ కేర్. మీరు కొనాలంటే ఇప్పుడే కొనేసుకోండి, మంచి ఛాన్స్ అని చెప్తాం. ఓకే, సో ఇప్పుడు తగ్గింది కదా, సో దీనికి సంబంధించి ఏమైనా కాల్స్ వస్తున్నాయా కస్టమర్ల దగ్గర నుంచి? అంటే ఎలా ఉన్నాయి బంగారం ధరలు, ఇప్పుడు తగ్గాయి కదా, ఇంకా పెరిగే అవకాశాలు ఉన్నాయని అడుగుతున్నారా? అడుగుతున్నారండి, కాల్స్ వస్తుంటే మీకు సేమ్ వర్డ్స్ అది చెప్తామండి. అంటే తగ్గుతుందని ఆశపడి ఉండొద్దండి, మీకు కొనాలంటే కొనేయండి. తగ్గితే రేటు బాధపడకండి, పెరిగితే సంతోషించండి, అంతే. దానికి ఇంకేముంది. సో 1,00,000 వరకు వెళ్తుంది అంటారా? అంటే ఈ కొద్ది నెలల్లోనే లేదంటే ఈ నెలలోనే వెళ్ళే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా? చూడండి, రీసెంట్లీ మీకు 15-20 డేస్లోనే ఇంత పెరిగింది. సో బై ఛాన్స్ మళ్ళీ పెరగడం మొదలెట్టింది అనుకోండి, 10 డేస్లో కూడా 1,00,000 అయిపోవచ్చు. అదే సో ఎప్పుడంటే అప్పుడు తీసుకోవడం మంచిది అంటారు, డబ్బులు ఉంటే తీసుకొని పెట్టుకోవడం మంచిది అని అంటారు. డబ్బులు ఉన్నప్పుడు మనం తీసుకొని పెట్టడం మంచిది. అదే చెప్పాను కదా, తగ్గితే బాధపడకూడదు, పెరిగితే సంతోషించాలా. సో ఆ వ్యూలోని మనం పెట్టుకొని మన అమౌంట్ ఏదైతే ఉందో మనం ఇన్వెస్ట్ చేసుకోవడం బెటర్, అంతే. ఓకే, సో ప్రజెంట్ అయితే 22 క్యారెట్లు 24 క్యారెట్లు ఈ రోజు ధరలు అయితే ఎలా ఉన్నాయి? ఈరోజు 22 క్యారెట్ ఏమో వచ్చి 8,285 ఉంది. 24 క్యారెట్ 9,038 రూపీస్ ఉంది. ఓకే సార్, థ్యాంక్ యూ సార్.
సో ప్రస్తుతం చూడొచ్చు అంటే నిన్న మొన్నటి వరకు కూడా బంగారం ధరలు లక్షకు చేరువలో అవుతాయని చెప్పేసి అనుకున్నాము. కానీ అనుకోని విధంగా అయితే బంగారం ధరలు దిగొచ్చాయి. దాదాపు 2000, 3000 వేరియేషన్ని కూడా మనం చూసాము. అయితే రానున్న రోజుల్లో పరిస్థితి తారుమారు అయ్యే అవకాశం ఉందని కూడా బంగారం షాప్ వ్యాపారులు అయితే మనకు చెప్తున్నారు. ఎందుకంటే ప్రతిరోజు హెచ్చు తగ్గులు అనేవి మనం బంగారం ధరలలో చూస్తూ ఉంటాము. మొన్నటి వరకు లక్షకి చేరువలోకి వెళ్తుంది అని అనుకున్నాము. కానీ ప్రస్తుతం అయితే కొంతవరకు దిగొచ్చాయి. కానీ రానున్న రోజుల్లో మళ్ళీ పెరిగే అవకాశాలే ఉన్నాయి. కాబట్టి కస్టమర్లు తమ వద్ద ఎప్పుడు డబ్బులు ఉన్నా సరే అప్పుడే తీసుకొని దగ్గర ఉంచుకోవడం అయితే మంచిదే అని కూడా సూచిస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ పరశురామ్తో అంజుమ, బిగ్ టీవీ, హైదరాబాద్.